తిరుపతి లడ్డూపై కూటమి నేతలు అసత్యాలు ఆపాలని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. లడ్డూ రిపోర్ట్స్ బయటపెట్టడానికి 2 నెలల టైం ఎందుకు పట్టిందని, టీడీపీ ఆఫీసుకు నివేదికలు ఎందుకు వెళ్లాయంటూ ప్రభుత్వానికి సూపర్ 6 ప్రశ్నలను వేశారు మార్గాని భరత్. ఎందుకు అబద్దాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి, మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి, మీరు ఇమ్మీడియట్ గా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ 1 క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే రకంగా సూపర్ 2 ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి, మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి, మీరు ఇమ్మీడియట్ గా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ 1 క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే రకంగా సూపర్ 2 ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి.